నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. సీఎం జగన్పై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలన్న మంత్రి పెద్దిరెడ్డి, తనపై విమర్శలు చేసే అర్హత లోకేష్కి లేదంటూ హితవు. 24 నుండి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, గంట ముందే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలన్న పశ్చిమ గోదావరి జిల్లా జేసీ ప్రవీణ్. భవన్నారాయణ స్వామి ఆలయంలో దివ్య కళ్యాణ మహోత్సవాలు, గరుడ వాహనంపై స్వామి అభయం. అల్లర్లపై నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేసిన సిట్ అధికారులు, పలు శాఖల అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం. సీఎం జగన్ విదేశాలకు పారిపోయాడని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి మారుతినగర్లోని ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్ తనను పాపాల పెద్దిరెడ్డి అనడం విడ్డూరంగా ఉందని, చంద్రబాబు ఎంతమందిని చంపారో గుర్తు తెచ్చుకోవాలన్నారు. లోకేష్ తన గురించి మాట్లాడే అర్హత లేదని, తానేంటో ప్రజలకు తెలుసన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరు ఎలాంటి వారో తెలుస్తారని అన్నారు. అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. మొన్నటి రోజేమో ఆయన ట్విట్టర్లో ఆయన సొంత ఖాతాలో పెట్టాడు లోకేష్ బాబు, పెద్దిరెడ్డి వెహికల్స్లో ఇతర దేశాలకు తరలిస్తారు, వీటిలో వేల కొద్ది డబ్బు వజ్రాలు తరలిస్తున్నారు ఆయన సొంత ఖాతాలో పెట్టాడు. నిజంగా ట్విట్టర్లో ఆయన చెప్పే ముందు వాస్తవాలు గమనించాలా లేదా, ఎందుకు నిన్ను ప్రజలందరూ కూడా లోకేష్ పప్పు అని ఎందుకు పిలుస్తూ ఉన్నారంటే దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఏదైనా కస్టమ్స్ ఉంటుంది, బండ్లు లోడ్ అయ్యేటప్పుడు కానీ ఆఫ్రికాలో పోర్ట్ వచ్చి దారుసలాంలో అక్కడ చెక్ చేస్తారు, ఇక్కడ చెక్ చేస్తారు. వీటిలో డబ్బులు పెట్టే అంత మూర్ఖులు లోకేష్ లాంటి వాళ్ళు తప్పితే ఇంకెవరైనా ఉంటారని అడుగుతున్నాను. మీకేమో చార్టర్డ్ ఫ్లైట్లలో మీరు సూట్ కేసులన్నీ కూడా సింగపూర్కి పంపిస్తారు, దుబాయ్కి పంపిస్తారు, మీకు అది అలవాటు. అంచేత మా మీద కూడా అక్యూజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బుద్ధి తక్కువ మాటలు ఇవి. ఇదే నువ్వు తిక్క లోకేష్ కాబట్టి పప్పు అని పేరు పెట్టారు. మరి ఇంకా బుద్ధిహీనుడు దేవినేని ఉమామహేశ్వరం. నువ్వు 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా ఉండి అనేక రకాల లబ్ధి పొంది వేల కోట్లు దోచిపెట్టి చంద్రబాబుకు మళ్ళీ సిగ్గు లేకుండా మా మీద అక్యూజ్ చేస్తున్నాడు. పారిపోతూ ఉన్నారు, వ్యాపారాలు టిప్పర్లు అన్నీ తీసేస్తూ ఉన్నారు, ఇతర దేశాలకు పంపిస్తూ ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నాం, మాకు అక్కడ కూడా ఉన్నాయి వెహికల్స్. ఇతర దేశాల్లో అంటే మేము ఆఫ్రికాలో కూడా పనిచేస్తాము, అక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడుగా 2011 నుంచి అక్కడ వ్యాపారం చేస్తాం. మరి ఈ విధంగా విడతలుగా మేము పంపిస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా పలువలు చిలువలుగా మాట్లాడుతూ ఏదో ఇట్లా మేము ఏదో పంపించేస్తూ ఉన్నాము, లేదా రాష్ట్రం విడిచి పారిపోతున్నాం, దేశం విడిచి పారిపోతూ ఉన్నాం అని చెప్పి ఆయన నన్నే కాదు మిగతా అందరు నాయకులను కూడా అందరూ పాస్పోర్ట్లు రెడీ చేసుకున్నారు, వీసాలు రెడీ చేసుకున్నారు, ఇతర దేశాలకు పారిపోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అని చెప్పి చెప్పడం జరిగింది. మా నాయకుడు పోతే ఏమో ఆయన పారిపోయినట్లు, మీ నాయకుడు పోతే ఏమో ఈరోజు మీరంతా చూశారు ఈ పచ్చపత్రికల్లో అంతా. వీళ్ళ నాయకుడు పోతే మాత్రము మెడికల్ టెస్టులకు అంట. ఇలాంటి రాతలు రాసే పత్రికలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నీకు బుద్ధి లేదు అసలు. నీవు కనీసం టికెట్ తెచ్చుకోలేకపోయావు. మంత్రిగా 5 సంవత్సరాలు ఎలగబెట్టి చంద్రబాబు దగ్గర నువ్వేం తప్పు చేసావో మాకు తెలియదు, కానీ నీకు చంద్రబాబుకు తెలుస్తుంది. ఏ విధంగా నువ్వు అసలు నీ కాన్స్టిట్యున్సీకి కూడా మా పార్టీ నుంచి వెళ్ళిన అతనికి సీట్ ఇచ్చారు, అంతకంటే అసమర్థుడు కాబట్టి నీకు ఇవ్వలేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నువ్వు కూడా మా గురించి మాట్లాడడం అనేది దయాలు వేదాలు వల్లించినట్లే. కనీసం బుద్ధి తెచ్చుకొని మాట్లాడేది నేర్చుకోవాలని చెప్పి ఆ పిచ్చి లోకేష్ మాదిరి నువ్వు మాట్లాడితే నీకున్న పరిజ్ఞానం ఏమైంది అని నేను అడుగుతున్నాను. ఆ పిచ్చి లోకేష్ అంటే పాపం ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడతారు, అందుకే ఆయనకు పేరు కూడా పెట్టారు. మా వ్యాపారం గురించి ఆయన చెప్తున్నాడు. మీరు ఓటు లేదు, చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఓటు ఉంది, ఈడొచ్చి రాజకీయం చేస్తాడు, ఎలక్షన్లో పోటీ చేస్తాడు. పవన్ కళ్యాణ్ మీ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి, ఆమె కూడా హైదరాబాద్లో ఉంటుంది. మరి మీరందరూ కూడా ఇక్కడ వచ్చి పోటీ చేసి ఇక్కడ మేము స్థానికంగా ఉండి 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు మేము సేవలు అందిస్తామంటే మా గురించి మేము పారిపోతామంటున్నారు. ఇప్పటికీ నాది 10వ ఎన్నిక, అంతమంది సమితికి కూడా ఒకసారి చేశాను. ఇన్ని సంవత్సరాలు మేము శత్రువుగానే ఉన్నాం. చదువుకునేటప్పటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా చంద్రబాబుతో పోరాడే యూనివర్సిటీలో నేను స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడయ్యాను. యునానిమస్గా పోటీ ఎవరు కూడా పోటీ చేయకుండా అప్పటి నుంచి ఇప్పుడు దాకా చంద్రబాబుతో వ్యతిరేకంగానే ఉన్నాను. పారిపోయేవాడైతే ఎప్పుడో పారిపోవాలి, లేకపోతే కాళ్ళ బెరానికి పోవాలి. మరి అలాంటి పరిస్థితి లేదని తెలిసి కూడా బుద్ధి లేని మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. పిచ్చి లోకేష్ కానీ ఉమా కానీ వీళ్ళకి బుద్ధి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఏదంటే అది మాట్లాడితే చూసేదానికి సహించేదానికి ఎవరు కూడా లేరు. మీకు ఒకటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను.
4వ తేదీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత మీరు మీ మొఖాలు ఆడబెట్టుకుంటారో ఒకసారి ఇప్పుడే తేటతెల్లం చేస్తే బాగుంటుంది. మీ గెలుపు మీద మీకు చాలా విశ్వాసం ఉంది, మా గెలుపు మీద కూడా మాకు అంతే విశ్వాసం ఉంది. మేము 5 సంవత్సరాలు ప్రజలకు ఏం చేశామో ప్రజలందరికీ తెలుసు కాబట్టి పెద్ద ఎత్తున ఓటింగ్ ప్యాటర్న్ కూడా పెరిగింది, పర్సంటేజ్ కూడా. మరి మీరు ఏమైనా చేస్తుంటే ఎందుకు అన్ని సంవత్సరాలు మీరు వెనుకబడి ఉన్నారు? అన్ని సంవత్సరాలు ఎందుకు పదవులకు రాలేకపోయారు? కేవలం 10 పార్టీలతో మీరు జతగడితే 2014లో వచ్చారు. ఇప్పుడు అదే ధోరణిలో ఆ విధంగానే మళ్ళా మనం అధికారంలోకి వస్తాము, ఇది జతగడితే అని చెప్పి కాళ్ళ బేరానికి పోయి బీజేపీని పట్టుకొని మీరు కాళ్ళ బేరం చేసి జతగట్టి పోటీ చేస్తూ ఉన్నారు తప్ప ఈరోజు బీజేపీకి కానీ మీకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఈ రాష్ట్రంలో 4వ తేదీ రిజల్ట్స్ తర్వాత ఆ రోజు మీరు మాట్లాడితే బాగుంటుంది. అంతలోపల పలువలు చెలవలు చేసి మాట్లాడితే మాత్రం సహించేది లేదు. బుద్ధి లేకుండా ఏదంటే అది మాట్లాడు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జేసీ సివి ప్రవీణ్ ఆదిత్య సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈ నెల 24 నుండి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు 9 గంటల నుండి 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 2:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిల్లో మొదటి 2వ సంవత్సరానికి సంబంధించి మొత్తం 10,946 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. విద్యార్థులు పెన్నులు, హాల్ టికెట్లు, ఐడి కార్డుతో పరీక్షకు గంట ముందు హాజరు కావాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, నిరంతరం పర్యవేక్షణ జరపాలని, వాటి పనితీరు ముందుగా పరిశీలించుకోవాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు వెంటనే ఏర్పాటు చేసి వివాదాలకు తావు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని జేసీ ఆదిత్య ప్రవీణ్ ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చంద్రిక ఫ్యామిలీ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారి సుందరరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. రెస్టారెంట్లోని ఆహార పదార్థాలు పరిశీలించి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రామిరెడ్డి రెస్టారెంట్లకు పలు సూచనలు చేశారు. వండిన ఆహార పదార్థాలపై మూతలు తప్పనిసరిగా ఉండాలని, ఎప్పటికప్పుడు తాజా మాంసం, కూరగాయలు మాత్రమే వండి కస్టమర్లకు వడ్డించాలని సూచించారు. రోజులుగా ప్రసార మాందవ్యాలలో, ప్రింట్ మీడియాలలో, ఎలక్ట్రానిక్ మీడియాలలో భీమవరం పట్టణంలోని చంద్రిక హోటల్ నందు గెలుపు కలిసి ఉన్నటువంటి బిర్యానీ అమ్మారని చెప్పేసి వాటి మీద రోజు స్క్రోలింగ్ నడుస్తూ ఉంది. వాటి నిమిత్తం నేను కొద్దిగా ఎలక్షన్ డ్యూటీలో ఉండి దానికి రాలేకపోయాను. నేను మన మీడియా మిత్రులతో కలిసేసి ఈ విధంగా నాకు విధంగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. మీడియా మిత్రులు వచ్చేసి వాళ్ళ ఆదేశాల మేరకు, వాళ్ళ యొక్క ఇదిపరి మేరకు ఈరోజు చంద్రిక హోటల్ను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగినది. ఈ తనిఖీలో వచ్చేసి ఈ ఆహార పదార్థాలను అన్నీ చూడడం జరిగింది. ఆ చుట్టువైపుల ఆ డ్రైనేజ్ చుట్టూ వచ్చేసి వాటి మీద క్లోజింగ్ మెషినరీ, ఆ యొక్క వంట తయారీ దగ్గర వచ్చేసి బూడిద ఐదు వాటి నుంచి ఈ ర్యాండమ్స్ అదే ఎలుకలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా వచ్చేసి దాన్ని కంట్రోల్ చేసే కోసం మెషిన్లు వాడమని చెప్పాను. అదేవిధంగా ప్రతి చేసిన తర్వాత కానీ చేయకముందే కానీ ఆ ఆహార పదార్థాల మీద క్లోజ్డ్ మూతలు ఉంచమని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ హోటల్లో వచ్చేసి ఈ విధంగా కంటిన్యూ కంప్లైంట్ వస్తే దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని దీని మీద క్లోజ్ చేస్తూ ఇతని మీద క్రిమినల్ కేసు ఫైల్ చేస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది పత్రికా ముఖంగా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.